శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ జీవితంలో ఏ మార్పునైతే కోరుకుంటున్నావో అది మీ జీవితంలోకి రాబోతుంది. ఆర్థికంగా కూడా చాలా బలపడబోతున్నావు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మరి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, అతి కొద్ది రోజుల్లోనే నువ్వు చాంద్ర సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావమ్మా. నీ జీవితం ఎంతో కొత్తగా, ఆనందంగా, సంతోషంగా ఉండబోతుంది తల్లి. నీ కష్టాలన్నీ తొలగిపోయి, నీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీకు ధనలాభం కలుగుతుంది. ఈ ఉగాది నుంచి నీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయమ్మా. ఇప్పటి వరకు కూడా నీ గ్రహస్థితులు బాగోక ఎన్నో కష్టాలను అనుభవించావు తల్లి. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. ప్రతి క్షణాన్ని కూడా మనశ్శాంతి లేకుండా గడిపావమ్మా. నా జీవితంలో మంచి రోజులంటూ వస్తాయా బాబా అని ప్రతిరోజు కూడా నన్ను అడిగావు కదా తల్లి. నీకోసమే ఎంతగానో నువ్వు ఎదురు చూస్తున్నా, నువ్వు ఓర్చుకున్న నీ ఓర్పుకి, నీ సహనానికి మంచి తియ్యటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. ఇంత మంచి అదృష్టం నాకేనా అని ఆశ్చర్యపోతావు తల్లి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నువ్వు చూడని కష్టం అంటూ లేదు తల్లి. అటువంటి నీ జీవితంలో సంతోషమైన రోజులు రాబోతున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా నువ్వు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు. ఇక నుంచి ధనలాభం నీకు కలుగుతుంది బిడ్డ. నా మాటలు శ్రద్ధగా విను. నా మాటలు విన్నావంటే నీకు మంచి ధైర్యాన్ని కలుగుతాయి. నీ మాటలు, సందేశాలు విన్నప్పుడు నాకు ధైర్యంగానే ఉంటుంది బాబా, ఊరటగా ఉంటుంది. నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని మనోధైర్యంతో ఉన్నాను. కానీ ఆ తర్వాత నా మనసు యథావిధిగానే ఉంటుంది తండ్రి. నాలో కష్టాలు, సమస్యలతోనే నా మనసంతా కూడా సతమతమైపోతుంది. ఏం చెప్పాలో తెలియదు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాను తండ్రి. చెప్తే ఏమనుకుంటారు? నా కష్టం తీరుస్తారా? హేళన చేస్తారా? ఎవరితోనూ కూడా చెప్పలేకపోతున్నాను తండ్రి. అన్నీ నీకు తెలుసు కదా బాబా. అన్నీ నీతోనే చెప్పుకుంటున్నాను. అయినా కూడా నా కష్టం తీర్చేందుకు నువ్వు కాక ఇంకెవరున్నారు చెప్పు తండ్రి. అందుకని అన్నీ కూడా నీతోనే చెప్పుకుంటున్నాను బాబా అని నువ్వు నాతో మొరపెట్టుకుంటున్న బాధంతా కూడా నాకు వినపడుతుంది తల్లి. నీ కష్టమంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ. నీ తండ్రి అయిన నేను చూస్తూ ఊరుకుంటానా? తప్పకుండా దానికి తగ్గ పరిష్కారం చెప్తాను తల్లి. నేను కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ నా దగ్గరకు రావడం లేదు, కనీసం మాట కూడా మాట్లాడడం లేదు బాబా. అదే నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా చుట్టూ జనం చేరుతూ ఉండేవారు. డబ్బు ఉన్నప్పుడు మాత్రమే నేను కనిపిస్తున్నాను. మిగతా సమయంలో ఎవరూ కూడా నన్ను పట్టించుకోవడం లేదు తండ్రి. అసలు నేను ఉన్నానా లేదా అని నా గురించి పట్టించుకున్న నాదుడే లేరు తండ్రి. నువ్వు నా దగ్గర మొరపెట్టుకున్న రోజులన్నీ కూడా నా మనసులో అలా నిలిచిపోయాయి తల్లి. నా కష్టాన్ని తీర్చడానికి నీకు చెప్పవలసింది చెప్పాను. నీ కష్టాలు తీర్చడానికే వచ్చాను తల్లి. బాబా, నీకు తెలియనిది కాదు. నా దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలన్నా సరే ఇతరులకు సహాయం చేసేదాన్ని. ఇతరులు కష్టంలో పాలు పంచుకునేదాన్ని. కానీ నా కోసం ఇప్పుడు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు తండ్రి. ఇవ్వవలసింది ఇవ్వకపోగా అందరూ నన్ను దెప్పిపొడుస్తూ ఉన్నారు. డబ్బులు అడుగుతున్నానని ఎంతో బాధ పెడుతున్నారు తండ్రి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాబా, ధనమే సంతోషానికి మూల కారణమా అని. ఒక్కసారి అది నిజమా అనిపించినా మరొకసారి నువ్వు చెప్పిన మార్గంలోనే నడిపిస్తూ నలుగురికి సహాయం చేస్తూ మంచిగా ఉండాలన్నదే నా తాపత్రయం తండ్రి.
నీ మాటలు నాకు ధైర్యాన్ని ఇస్తాయి బాబా. కానీ నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? సహాయం చెయ్యకపోగా అందరూ కూడా నన్ను దెప్పు పొడుస్తూ ఉన్నారు. నాకు బాధగా ఉంది బాబా. నా మనసు అనేది గాయమయ్యి ఎంత దుఃఖం ఆపుకున్నా ఆగడం లేదు తండ్రి. దీని పరిష్కారం ఏమిటంటే బాబా, ఒక్కొక్కసారి ఆలోచిస్తే నా బిడ్డలకి ఏమీ చేర్చి పెట్టాను, నా బిడ్డలకంటూ నేనేమీ చెయ్యలేకపోయాననే బాధ కూడా ఉంటుంది. ఇప్పుడు నా ఆరోగ్యం క్షీణించింది. అప్పటిలాగా ఎక్కువ పని చేయలేకపోతున్నాను తండ్రి. అదంతా కూడా నీకు చెప్పకపోయినా నీకు తెలుసు. నీకు తెలియనిదంటూ ఏమీ లేదు కదా తండ్రి. ఆరోగ్యం సరిగ్గా లేక అప్పటిలాగా పని చేయలేక డబ్బులు చాలక ఇబ్బంది పడుతున్నాను తండ్రి. నా శ్రేయోభిలాషులు, నా స్నేహితులు అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. నీకంటూ 4 రాళ్ళు ఉంచుకో, 4 రూపాయలు వెనకేసుకో, అంతా ఖర్చు చేసుకోకు, పొదుపుగా ఉండు, కొంచెం మంచితనంగా ఉండాలి, కానీ అంత మంచితనం వద్దు అని నా స్నేహితులు చెప్పినా కూడా అప్పుడు వారి మాటలు వినలేదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది తండ్రి. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నా పరిస్థితి ఏమిటి? నాకైతే ఈ సమస్యకు పరిష్కారం ఏంటి తండ్రి? నాకు ఎవరు అండగా ఉంటారు? నా కష్టం తీరేది ఎలా? నా బాధ తీరేది ఎలా తండ్రి అని నువ్వు పదే పదే నీ బాబాని అడుగుతున్నావు కదమ్మా. నాకంతా కూడా అర్థమవుతుంది తల్లి. నాకు అర్థమయ్యి నీ బాధను నీకు దూరం చేయడానికి ఈ బాబా నిన్ను వెతుక్కుంటూ నీకొక మాట చెప్పడానికి వచ్చానమ్మా. నీ శ్రేయోభిలాషులే కాదు, నేనే కాదు, నేను కూడా నీకు ఎన్నోసార్లు తెలిపాను తల్లి. నువ్వు సహాయం చెయ్యు. నువ్వు సహాయం చేయడం అనేది గొప్ప మనసు ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. కానీ నీకు మించిన సహాయం అనేది ఎప్పుడు కూడా తగదు తల్లి. ఎప్పుడు కూడా నీకు అది కూడా నేను చెప్తూనే ఉన్నాను. నీకు ఉన్న దాంట్లో కొంచెంగా సహాయం చేయమన్నానే కానీ నేను మొత్తం కూడా నీ తలకు మించిన సహాయం ఎప్పుడు కూడా చేయమని చెప్పలేదు తల్లి. తనకు మాలిన ధర్మం తగదని ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ పరిస్థితి నువ్వు కొని తెచ్చుకున్నావమ్మా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి. ఒకరిని మోసం చేసినా, ఒకరి దగ్గర లాక్కోవాలని చూసినా, అలాగే సహాయం పొంది వారికి కృతజ్ఞత లేకున్నా వారికి తగిన పరిష్కారం అనేది భగవంతుడు తప్పకుండా చూస్తాడమ్మా. అలాంటి వాళ్ళ సంగతి నువ్వు మర్చిపో. అన్నింటికీ కూడా కాలమే సమాధానం చెప్తుంది బిడ్డ. ఇంకొకరికి సహాయం చేయడం మంచిదే, కానీ నిన్నే నమ్ముకున్న నీ కుటుంబ బాధ్యత కూడా నీపైనే ఉంది. అందరినీ కూడా నువ్వు నమ్మి అందరూ మంచి వాళ్ళే అనుకుని మంచి చెడు ఆలోచించకుండా దాన ధర్మాలు చేయడం, ఎప్పుడు కూడా నువ్వు అప్పుల పాలవ్వడం, ఇప్పుడు నీ దగ్గర చిల్లి గవ్వ లేకుండా పరిస్థితి ఏర్పడడం, అంతేకాకుండా నా వాళ్ళనే దగ్గర కూడా బాధపడిపోతున్నావు తల్లి. సహాయం అందక నా కష్టాలు పంచుకునేందుకు ఎవరూ లేరని నువ్వు బాధపడుతున్నావు కదా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఏ భగవంతుడు కూడా చెప్పడు తనకు మించిన సహాయం చేయమని చెప్పి, తనకు మాలిన ధర్మం చేయమని చెప్పి ఏ భగవంతుడు కూడా చెప్పడమ్మా. కాబట్టి నీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు పావలా దానం చేయొచ్చు, కానీ మొత్తం నువ్వు దానం చేసేస్తే ఎలా తల్లి? నువ్వు అప్పుడు ఇబ్బందుల్లో పడతావు కదా బిడ్డ. పుణ్యం వస్తుందేమో, కానీ ఇప్పుడు నువ్వు చాలా కఠినమైన రోజులు ఎదుర్కోవలసి వచ్చింది కదా బిడ్డ. ఇందాక అన్నావు గుర్తుందమ్మా, ఓర్పు సహనంతో ఉన్నాను బాబా అని అన్నావు కదా తల్లి. అలా ఉండడం వల్లే నీ వాళ్ళే నీకు, అంటే నీకు తెలిసిన వాళ్ళే నీ గుణం ఎలాంటిదో నీకు తెలిసి వచ్చింది. ఇప్పుడు జనాల గురించి నువ్వు తెలుసుకున్నావు కదా. మేలుకో తల్లి. నీ బాబా తండ్రి నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోయి ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితం కొత్తగా మొదలవుతుందమ్మా. మంచి ధనాభివృద్ధి కలుగుతుంది. నీ కుటుంబానికి ఎలాంటి కష్టం రాకుండా, ధనానికి, కూటికి, గుడ్డకి ఎటువంటి లోటు లేకుండా ఈ కొత్త సంవత్సరంలో నీకన్నీ కూడా తప్పకుండా నేనే చూసుకుంటానమ్మా. కాబట్టి నువ్వు చింతించవద్దు బిడ్డ, సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.